చిత్తూరు జిల్లాలో దొంగతనాలకు పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి 60 లక్షల విలువైన 11 కార్లను స్వాధీనం చేసుకున్నట్లుగా పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. పలమనేరుకు చెందిన సుబ్బయ్య, జోయల్ జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించారు. సుబ్బయ్య, జోయల్ను రిమాండ్కు తరలించినట్లుగా తెలిపారు పోలీసులు. ఎవరైతే అఫెండర్స్ ఉన్నారో వాళ్ళని పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంటే అందులో భాగంగా పలమనేరు ఇన్స్పెక్టర్ గారికి రాబడి సమాచారం వరకు సుబ్బన్న జోయిల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను ఇంతకుముందు ట్రావెల్ ఏజెన్సీ పెట్టుకుని దానివల్ల ఆధారపడి బతికేవాడు. తన వెహికల్స్ కాకుండా ఊర్లో కొన్ని వెహికల్స్ బాడీలు తీసుకుని ఇతను ట్రావెల్ చేసి వాళ్ళు నెలలా కట్టేవాడు. కొన్ని రోజుల తర్వాత అతను బ్యాడ్ హ్యాబిట్స్ లో ఉన్నాయి. గ్యామ్లింగ్ కు, ఆన్లైన్ బెట్టింగ్స్ కు, తాగడానికి అలవాటు పడిపోయి ఆ డబ్బులు రొటేషన్ కారణంగా కొన్ని వెహికల్స్ తీసుకెళ్లి కుదవబెట్టాడు. కుదవబెట్టి దాని డబ్బులు ఇవ్వడానికి ఇబ్బంది పడి ఇంకా డబ్బులు ఇవ్వలేము, కుదవబెట్టడం వల్ల డబ్బులు ఉంటుంది కాదు కదా, మొత్తంగా కొన్ని వెహికల్ దొంగతనాన్ని డిస్ప్లే చేస్తున్నాడు. ఆ విధంగా అతను ఆల్మోస్ట్ 4 వెహికల్ దొంగతనం చేశాడు, 5 వెహికల్స్ కుదవబెట్టాడు.